ఇక స్టార్ట్ అవుదామా? బెంగుళూరు టు ఊటీ రోడ్ ట్రిప్ అయితే మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? Let's go. ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందంటే అసలు చెప్పలేం. ఇవేంటి ఇలా ఉన్నాయి? మీకేమన్నా తెలుసా? Oh my god. Wow! హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ స్నేహ. ఇంతకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో ఉన్నప్పుడు వర్షం పడకపోతే ఎలా చెప్పండి? అలా పడుతూనే ఉంటుంది, మనం వెళ్తూనే ఉండాలి. అవును, ఇంతకీ మీరు ఊటీ వెళ్ళారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మేము మార్నింగ్ అయితే టిఫిన్ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్లోకి ఏదైనా మంచిగా తినాలని చెప్పేసి ఇక్కడ ఆగాము. అరే రే, హోటల్ నేమ్ మర్చిపోయాను కదా. సరే సరే, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. మేమైతే చికెన్ పులావ్ తిన్నాం, ఇంకా తట్ట ఇడ్లీ కూడా తిన్నాం. మేమైతే అందరం తినేసాక అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తూ ఉన్నప్పుడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా రాక్సీకి అయితే ప్లేస్ అలా సెట్ అయిపోయింది. రాక్సీ ఎప్పుడు జర్నీలో అయితే డిస్టర్బ్ చేయడు. వాడు మంచిగా పడుకుంటాడు. చల్లగా ఉంది అని అంటే ఖచ్చితంగా సీట్ కిందికి వెళ్ళి పడుకుంటాడు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ నేనేం చేస్తున్నానో తెలుసా? అలా ఫొటోస్ దిగేస్తున్నా. అలా మధ్య మధ్యలో ఏం చేస్తాడంటే కొంచెం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. సీట్ కిందికి వెళ్ళాలి, అక్కడ ఏదో ఉంది తెచ్చుకోవాలి అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. రోడ్ ట్రిప్ అని చెప్పింది కానీ అసలు ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతున్నారా అలానే అనుకుంటున్నారు కదా. అది లేకపోతే ఎలా చెప్పండి. బెంగళూరు టు ఊటీ ట్రిప్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అమ్మయ్య, మొత్తానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఊటీ బోర్డు చూసి మేమైతే ఆల్రెడీ ఊటీ వచ్చేసామనుకుంటున్నారు కదా. లేదు లేదు, ఇంకా వెళ్ళాలి కదా. ఇంకా ట్రాఫిక్ నుంచి అయితే మేము బయట పడిపోయాము. ఇంకా అలా స్నాక్స్ తింటూ ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమే తింటామా, ఇంకా రాక్సీకి పెట్టామా లేదా అని మీ అందరికి డౌట్ వచ్చింది కదా. వాడికి కూడా అలా స్నాక్స్ పెట్టేశాము. ఇంకా వాడు కూడా తినేసి ఇంకా పడుకుంటాడు. రాక్సీకి వాడి టాయ్స్ కన్నా ఇలాంటి ఏదో ఒక బాటిల్ కనిపించిందంటే వాటితో ఫుల్ ఆడుకుంటాడు తెలుసా. జర్నీలో ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? టీ అండి. ఖచ్చితంగా టీ తాగుతాం కదా. అలా రిలాక్స్ అయిపోతాము. కాసేపు టీ తాగుదామని అయితే మేము ఇక్కడ ఆగాము. ఇంకా టీ తాగేసి అయితే ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎన్ని విధాలుగా మారిపోతుందో. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం చేంజ్ అవుతూనే ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికి ఒకటి చూపించేస్తాను రండి. అదేంటో తెలుసా? రెయిన్బో అండి. ఎంత బాగుందో కదా. చాలా దగ్గరగా కనిపిస్తుంది. అసలు మీకైతే దూరంగా ఉంది కానీ నాకైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళే టైంలో అయితే ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా కాఫీ ట్రీస్ ఇక్కడ అయితే చాలా కనిపించేసాయి. అలా రోడ్ సైడ్ అయితే మనకి చాలా తోటలు అయితే కనిపించేస్తాయి. ఇంకా ఇదేమో లైవ్గానే మనకి బనానా చిప్స్ అయితే రెడీ చేసి మనకి ఇస్తారు. ఇంకా కాసేపు అయితే మేము అక్కడ ఆగి అయితే తీసుకున్నాము. మీ అందరికి చెప్పాను కదా, వీడియో ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పానుగా.
అది ఎందుకు అనంటే మనం ఊటీ వెళ్ళేటప్పుడు ముదుమలై ఫారెస్ట్ అయితే మనకి టచ్ అవుతది. ఈ ఫారెస్ట్‌లోనే మనకి చాలా వైల్డ్ యానిమల్స్ అయితే కనిపిచ్చేస్తాయి. అవును, ఇంతకు మీరు చూసారా? ఒకవేళ మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అయితే మిస్ అవ్వొద్దు. ఇవైతే చాలా కనిపిచ్చేస్తాయి. గుంపులు గుంపులుగా డీర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇంకా కంప్లీట్‌గా అయితే డీర్స్ చూసారు కదా! ఇప్పుడైతే ఎలిఫెంట్స్ అయితే చూసేద్దామా? ఇంకా వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. మా ఛానల్‌ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇలాంటి మరికొన్ని వీడియోస్ తోటైతే మేము ముందుకొచ్చేస్తాం. ఇంకా ఇక్కడ మిస్ అవ్వకండి. ఇక్కడైతే 2 యానిమల్స్ అయితే కనిపిస్తాయి. అవి కూడా ఏంటో తెలుసా? ఎలిఫెంట్ అయితే మేము చూసాము. ఇంకా అలా వెళ్తూనే ఇంకా మేము చెక్ చేస్తూ వెళ్తున్నాం. కాకపోతే నైట్ అయిపోయేసరికి మేమైతే ఎక్కువ యానిమల్స్ అయితే చూడలేకపోయాం. ఇంకా డీర్స్ అయితే ఎక్కువగా చూసాము. ఇంకా దాంతో పాటు కొన్ని ఎలిఫెంట్స్ అయితే చూసాం. అంతే, ఇంకా అంతకు మించి అయితే మేము ఎక్కువ చూడలేకపోయాం. ఇంకా ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడైతే ఒక పెద్ద ఎలిఫెంట్ అయితే కనిపిచ్చేస్తది. చూసారా ఎంత పెద్దగుందో అసలు. మీరు ఒకవేళ ఎళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా నైట్ అవ్వకముందే మీరైతే ఎళ్ళిపోండి. ఎందుకనంటే చాలా అంటే చాలా యానిమల్స్ అయితే కనిపిచ్చేస్తాయి. మేమైతే ఎళ్ళేటప్పుడు డీర్స్, ఎలిఫెంట్స్ మాత్రమే చూసాము. ఇంకా అలా చూస్తూనే ఇంకా ఎళ్ళిపోయాము. ఫైనల్లీ మేమైతే ఊటీకి రీచ్ అయిపోతున్నాం. ఇంకా చూసారా నా ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంది అనంటే అసలు ఎప్పుడెప్పుడెప్పుడా అన్నంత ఆతృతగా నేనైతే ఎదురు చూస్తున్నా. అసలు కానీ ఆ హిల్ పైకి ఎక్కుతుంటే మాత్రము రోడ్ డేంజర్‌గా అనిపిచ్చింది. నాకు, మా ఫ్యామిలీకి అయితే అందరికి గూడా కొంచెం భయమనిపిచ్చింది. ఎందుకనంటే మా కాటేజ్ దగ్గరలో అయితే అసలు రోడ్ డేంజర్‌గా అనిపిచ్చింది. కానీ మార్నింగ్ అయితే అసలు వ్యూ ఉంది చూడండి. అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. అరెరే! ఫైనల్‌గా మేమైతే ఊటీ వచ్చేసాం. అసలు ఆ లైటింగ్ చూడండి. అసలు ఆ వైబ్ ఉంది చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అయితే నేనైతే ఫీల్ అవుతున్నా. ఇంకా మనకైతే అలా వెల్కమ్ టు ఇంకా ఊటీ అని చెప్పేసి మనకైతే అలా బోర్డ్ కూడా కనిపించేసింది. అసలు ఆ బోర్డ్ చూడగానే మా అందరి ఫేస్‌లో అయితే అలా ఒక ఇంక నా ఫేస్ చూసారా ఎలా ఎలిగిపోతుందో కదా! కానీ అక్కడ దిగగానే ఫుల్లు చలి. ఇంకా రాక్సీ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో కదా! మేమైతే వాడి కోసం అయితే ఇంకా డ్రెస్ అయితే అలా సెట్ చేసాము. ఎందుకంటే పాపం వాడు కూడా చలికి తట్టుకోలేడు కదా! కానీ దానికొక రీజన్ ఉంది. మేము ఎందుకు తీసుకొచ్చాము, ఏంటి అనేదైతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఊటీలో ఫస్ట్ టేస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఇంకా ఇదే మేమైతే టేస్ట్ చేసింది. చపాతీ విత్ మటన్ కర్రీ అయితే మేము తిన్నాము. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా మేమైతే తినేసి ఇంకా మేమైతే మా కాటేజ్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.